ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త అపొస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే సౌలు అనే ఒక వ్యక్తి, అతడు నరహంతకుడు. అతడు చాలా భయంకరమైనటువంటి దుష్టక్రియలు చేస్తూ ఉన్నాడు. ఎవరి పట్ల అంటే క్రైస్తవుల పట్ల. క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు, అనేక మందిని చెరపడుతూ ఉన్నాడు, అనేక మందిని చెరసాలకు ఈడుస్తూ ఉన్నాడు. చాలా భయంకరంగా స్త్రీలనైనా పురుషులైనా బంధించి వాళ్ళను చెరసాలలో వేయించాలని చూస్తూ ఉన్నాడు. మరి స్టెఫెను చనిపోతూ ఉంటే, స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే చూసి అంటే యాక్సెప్ట్ చేశాడు. సరిగా చేశారు మీరు అన్నట్లుగా. అలాంటి పరిస్థితిలో అలాంటి వ్యక్తిని దేవుడు ఒక్కసారిగా దర్శించి అతనిని మార్చివేసిన సంఘటన ఇది ఈ అధ్యాయంలో ఉన్నది. మరి అతడు దమస్కుకు వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడున్నటువంటి వాళ్ళను కూడా పట్టుకొని అక్కడున్నటువంటి వాళ్ళను కూడా చెరసాలలో వేయించాలని ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. అప్పుడు అతడు అడిగాడు, ప్రభువా, నీవెవరు అని. అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, అంతవరకు అంత ద్వేషించి, అంతవరకు అంతగా క్రైస్తవులను హింసించి, అసలు ఆ ప్రభువైన యేసు అనే వ్యక్తిని తను చూసి ఉంటాడు. ఎందుకంటే ఆయన ఉండగానే కదా ప్రభువు కూడా అక్కడ ఉండి తను పరిచర్య చేశాడు. కాబట్టి అతనికి తెలిసే ఉంటుంది ప్రభువుని గురించి. ప్రభువు చేసినటువంటి అనేకమైన అద్భుత కార్యములు చేసి తెలిసే ఉంటాయి. సిలువలో ఆయన మరణించిన విషయము, తిరిగి పునరుత్థానుడైన విషయం అన్నీ తెలుసు. అయితే అతడు అంగీకరించలేకపోయాడు. అతనికి ద్వేషం కలిగింది. కాబట్టి ప్రభువైన యేసును ద్వేషిస్తూ, మరి ప్రభువైన యేసును ఎంతమంది అయితే అంగీకరిస్తున్నారో అలాంటి వాళ్ళను హింసించాలనే ఉద్దేశము అతనిలో ఉన్నది. అంత భయంకరమైన క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ప్రభు అతనితో మాట్లాడగానే, ప్రభు యొక్క దర్శనము అతనికి కలగగానే అతడు ఎంతగా మారిపోయాడంటే, అతడు ఎంత వినయంగా మారిపోయాడంటే, ప్రభు ఏమన్నాడు, ఒకటే మాట అన్నాడు, ఎవరు అని ఇతనికి అర్థం కాలేదు. ప్రభువా, నువ్వెవరు అన్నాడు. ఎందుకంటే అంత గొప్ప వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? తప్పకుండా దేవుని నుంచే కదా. అతడు కూడా ఒక మంచి పరిసయుడు, ధర్మశాస్త్రమును చక్కగా అంగీకరించి, చక్కగా చదివి అధ్యయనం చేసి తెలిసినటువంటి ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తి సౌలు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా ఆకాశం నుండి విపరీతమైన వెలుగు, అది అతని కళ్ళను అంధునిగా చేసి పడేసినటువంటి అంత గొప్ప వెలుగును చూసేసరికి అతనికి అర్థమైపోయింది అది దేవుని దర్శనమని. అయితే అతడు అడుగుతున్నాడు, నీవెవరు అని. అప్పుడు ప్రభువైన యేసు అన్నాడు, నీవు హింసిస్తున్నటువంటి యేసును అని ఒక్క మాట చెప్పగానే అతని మనసు ఎంతగా మారిపోయిందంటే, అంటే నేను ఇంతవరకు హింసించింది నిన్నా ప్రభువా, నిన్ను నేను హింసించానా? నిన్ను అంగీకరించిన ప్రజలందరినీ నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి వాళ్ళను హింసిస్తుంటే నిన్ను హింసిస్తున్నట్లుగా భావించి ఈ దినం నాకు కనిపించి నేను హింసిస్తున్నానని నాకు చెప్తున్నావు ప్రభువా అనుకున్నాడేమో. బహుశా అతనిలో ఒక్కసారిగా మార్పు కలిగింది. అతని హృదయంలో పరివర్తన కలిగింది. అతడు పశ్చాత్తాపంతో
చాలా రగిలిపోయాడు. అతనికి ఇంకా కళ్ళు కనిపించటం లేదు. అయితే ప్రభువు చెప్పిన విషయానికి అతడు తల ఒగ్గాడు. ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళుము, లేచి పట్టణంలోనికి వెళ్ళు, నీకు అక్కడ నువ్వేం చేయాలో నీకు తెలుపబడుతుంది అని చెప్పినప్పుడు అది ఎలా జరుగుతుందో అతనికి తెలియదు. కానీ దేవుని యొక్క ఆజ్ఞ శిరసా వహించాడు. పట్టణంలోనికి వెళ్ళాడు. అక్కడ ఒక ఇంట్లో అతడు ఉన్నాడు. అక్కడ అతడు 3 రోజులు అన్నపానములు అస్సలు ఏం పుచ్చుకోలేదంట. బహుశా అతడు ప్రార్థిస్తూ ఉన్నాడేమో. అందుకే ప్రభు కూడా చెప్పాడు కదా, అతడు ప్రార్థిస్తున్నాడు అని. కాబట్టి ఆ సమయంలో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దర్శనమందు అననీయ అనే ఒక శిష్యునికి పిలిచాడు. అననీయ అనే శిష్యుణ్ణి పిలిచి లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి, యూదా అనువాని ఇంట ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలు, తార్సువాడైన సౌలు, అతని కొరకు విచారించు, అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవు వెళ్ళి అతడు దృష్టి పొందినట్లుగా తల మీద చేతులు ఉంచు అని చెప్తున్నాడు. ఆ విధంగా నువ్వు చేతులు ఉంచుతావని అతను చూస్తున్నాడట. అంటే సౌలు ఏం చేస్తున్నాడో దేవునికి తెలుసు. మరి సౌలుకు దర్శనం ద్వారా అననీయ వెళ్ళి అతని తల మీద చేతులు ఉంచుతాడని కూడా దేవుడు దర్శనం ద్వారా చూపించాడు. కాబట్టి ఆ విధంగా ప్రభువు చెప్పినప్పుడు అననీయ అంటున్నాడు, ప్రవ్వా, ఈ మనుష్యుడు ఎవరనుకున్నావు? ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతని గురించి అతడు ఇక్కడికి కూడా ఎందుకు వస్తున్నాడు అంటే, ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళనందరినీ బంధించడానికే కదా వస్తున్నాడు. అలాంటి వ్యక్తిని నేను వెళ్ళి దర్శించాలా అని అడుగుతున్నాడు. అంటే అననీయకు అర్థం కాలేదు. దేవుని యొక్క ప్రణాళిక అననీయకు తెలియదు. కాబట్టి అననీయ భయపడుతున్నాడు, అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఆ భయంకరమైన వ్యక్తి దగ్గరికి తాను వెళ్తే తననేం చేస్తాడో అనుకున్నాడేమో. కానీ దేవుని యొక్క ఆజ్ఞ అది. అయితే ప్రభు అతనితో విషయం చెప్పేశాడు. ఏమని చెప్పేశాడంటే, నువ్వు వెళ్ళు, ఎందుకంటే నువ్వు చేయవలసింది ఒకటే, నీవు అతనికి చూపు కలిగేలాగా అతని మీద చేతులుంచి ప్రార్థించాలి. ఎందుకంటే అతను మారిపోయాడు. అతడు కంప్లీట్గా మారిపోయాడు. అతని హృదయం పరివర్తన చెందింది. అతన్ని నేను ఒక సాధనంగా ఎంచుకున్నాను. ఏ విధంగా సాధనంగా ఎంచుకున్నాను అంటే, నా ఎదుట, నీ అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము అని చెప్పాడు. అప్పుడు అననీయ నమ్మాడు. నమ్మి వెంటనే అతడు దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని యొక్క చిత్తాన్ని అననీయ అర్థం చేసుకున్నాడు. అతడు చాలా భయపడ్డాడు. ఒకవేళ ఆ భయంతో నేను చెయ్యను, నేను వెళ్ళలేను అని అనుకుని ఉంటే అప్పుడు ఏమయ్యేది అంటే, ఒకవేళ దేవుడు ఇంకొకళ్ళని తన సాధనంగా వాడుకుని ఉండేవాడు, ఇంకొకళ్ళని అతని దగ్గరికి పంపించి ఉండేవాడు, ఇంకొకళ్ళ ద్వారా ఆ పని జరిగిపోయేది. మొర్దెకై అంటాడు కదా ఎస్తేరుతో నీవు రాజభవనంలో ఉన్నావు కాబట్టి నువ్వు తప్పించుకుంటున్నానని అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ఈ సమయంలో ఆలోచించి నీవు రాజు దగ్గరికి వెళ్ళి నీవు ఈ విషయాన్ని గురించి చెప్పకపోయినట్లయితే మాకు అంటే యూదులకు సహాయము ఇంకొక వైపు నుంచి వస్తుంది. కానీ నువ్వు ఇందుకోసమే నువ్వు ఆ రాజప్రసాదంలో ఉన్నావేమో, ఒకసారి ఆలోచించు అని తన యొక్క కుమార్తెకు, సహోదరి వంటి ఆ వ్యక్తి ఎస్తేరుకు చెబుతాడు. అంటే ఆ విధంగా దేవుడు ఏ విధంగానైనా కూడా వాడుకోవచ్చు, ఎవరినైనా వాడుకోవచ్చు. అయితే దేవుని చిత్తంలో మనం ఉండాలి. ఒకవేళ ఏ పని అయినా దేవుడు మనకు చెప్పినట్లయితే తప్పకుండా మనము చేయగలగాలి. దేవుని చిత్తంలో మనం నిలబడగలగాలి. యోనా తప్పించుకోవాలనుకున్నాడు. యోనా పారిపోవాలనుకున్నాడు. యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయాలనుకున్నాడు. కానీ అది జరగకుండా దేవుడు ఆపాడు. అంటే దేవుడు అతనికి బుద్ధి చెప్పి అతని ద్వారా
అతని ద్వారానే తన పనిని జరిగించుకున్నాడు. దేవుడు ఎవరి ద్వారా పని జరిగించుకోవాలనుకుంటాడో వాళ్ళ ద్వారా పని జరిగించుకుంటాడు. ఒకవేళ మనము అవిధేయులమై దేవునికి అవిధేయతగా ఉంటూ దేవునికి ఇష్టం లేని జీవితం జీవించేటట్లయితే దేవుడు తప్పకుండా మరొకరి ద్వారా తాను మన ద్వారా చేయించుకోవాలనుకున్నటువంటి పనిని ఇంకొకళ్ళ ద్వారా చేపిస్తాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని మనం ఎప్పుడు కూడా కాదనకుండా ఉండే గొప్ప స్థితిని మనం కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా ఆ పాత్ర అంటే ఆ శిలువ యాగము అనేది భరించడానికి ఇష్టం లేదు. ఆ అవమానం భరించాలి, ఆ భయంకరమైనటువంటి హింస భరించాలి. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి అయిన దేవునితో ఎడబాటును భరించాలి. అది తనకిష్టం లేదు. అందుకే ఎంతగానో అడిగాడు, ముమ్మారు అడిగాడు, తండ్రి ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు అని. కానీ చివరికి మాత్రం నీ చిత్తమే సిద్ధించునుగాక అని దేవుని చిత్తంలో నిలిచాడు. మరి మనము అలా నిలుస్తున్నామా? దేవుని చిత్తంలో నిలుస్తున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడేమో. దేవుడు ఎన్నిసార్లు మన జీవితంలో మనకు ఎవరితోనైనా మాట్లాడమని చెప్తున్నాడేమో, ఎవరినైనా చూడమని చెప్తున్నాడేమో, దర్శించమని చెప్తున్నాడేమో, ఎవరికైనా దేవుని గురించి చెప్పాలని ఆయన ఆశిస్తున్నాడేమో. మరి మనకు ఆ విషయం పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రేరేపణ కలిగించినప్పుడు మనం వెంటనే ఆ దేవుని చిత్తానికి మనము తల ఒగ్గి దేవుని చిత్తాన్ని జరిగిస్తే మనం ఎంతో ధన్యులము. దేవుడు మన ద్వారా కార్యమును జరిగిస్తాడు. మరి అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న ఉద్దేశంతో మనం దేవుని చిత్తములో నిలబడేలాగా దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, కృప కలిగినటువంటి దేవుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రములు. అవును తండ్రి, ఈ దినము మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపావార్తను బట్టి వందనములు తండ్రి. మరి మా జీవితాలలో మేము ఎన్నిసార్లు తండ్రి నీ చిత్తాన్ని గమనించకుండా, నీ చిత్తాన్ని నెరవేర్చకుండా ఉంటున్నామో దయ ఉంచి మమ్మల్ని కనికరించండి, మాకు సహాయం చేయండి. మాకు కావలసినటువంటి ఆ నీ చిత్తాన్ని గుర్తించే గమనించే ఆ కృపను దయచేయండి. ఆ విచక్షణ జ్ఞానమును, వివేకము కలిగినటువంటి ఆత్మను, జ్ఞానం కలిగినటువంటి ఆత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నీ చిత్త ప్రకారం మేము జీవించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా తండ్రి దేవ, ఈ పెందల కడిని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించుము తండ్రి. మా అపరాధములను క్షమించము. ఇతరులు మాడగా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ప్రభా, మరి అననీయ అనే భక్తుడు తండ్రి, ప్రభు యొక్క నీ యొక్క శిష్యుడు తండ్రి. అయితే అతడు వెంటనే నీవు చెప్పిన మరి సౌలు దగ్గరికి వెళ్ళమంటే అంత భయంకరమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, క్రూరుడు, మరి హింస చేసేటువంటి వాడు అయినప్పటికీ కూడా అతడు ధైర్యంతో సౌలు దగ్గరికి వెళ్ళి అతన్ని దర్శించి అతని తల మీద చేతులుంచి ప్రార్థించాడు. మరి మా తండ్రి, ఆ విధమైనటువంటి ఆ దేవుని చిత్తానికి తల ఒగ్గే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభానైనా మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని మేము చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా నీవు ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారే. దావీదు కూడా నీ చిత్తానుసారంగా జీవించినటువంటి వాడే. మోషే ఎన్నిసార్లు తాను నేను వెళ్ళను అని చెప్పినప్పటికీ కూడా చివరికి నీ చిత్తానికి తల ఒగ్గాడు. మా ప్రభా తండ్రి, ఆ విధమైనటువంటి కృపను మాకు అనుగ్రహించండి. ప్రభానైనా మేము నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ నీ ధర్మశాస్త్రమును నిత్యము అనుదినము ధ్యానిస్తూ ప్రభానైనా నీతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి మా ప్రభా, మా హృదయాలలో నీవు మాకు ఉంచినటువంటి భారంను గ్రహించి మేము నీ సేవలో ఉండడానికి, నీ పరిచర్యలో ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎంత కొద్దిగా అయినా సరే తండ్రి మేము నీ యొక్క సేవను చేయగలిగేలాగా, కనీసము విజ్ఞాపన ప్రార్థనలైనా కూడా మేము చేయగలిగేలాగా మాకు సహాయం చేయండి. మా ఇరుగు పొరుగు వారు, మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, మా సంఘంలో ఉన్నటువంటి వారు, ప్రభా, మా స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, ఎంతమందినైనా ఎన్ని రకాల కష్టాలు
ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తెలిసినప్పుడు మేము వెంటనే స్పందించి వారిని దర్శించి వారికి ఆదరణ కలిగించేలాగా మాట్లాడడం, అదేవిధంగా వారి కొరకు ప్రార్థన చేయడం, వీలైతే మనం ఏ విధంగానైనా సహాయం చేయగలిగినట్లయితే చేయగలిగేలాగా మాకు కృప చూపించమని తండ్రి ప్రభా మమ్మలను మీ సేవలో ఉంచుకొనమని ప్రార్థిస్తున్నాము. తండ్రి దేవా, ఈ దినము మాకు తోడుగా ఉండండి. ఈ పగలంతా మా పనులలో తోడుగా ఉండండి. మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండండి ప్రభా. మరి మా జీవితాలు మేము నీకు మహిమకరంగా జీవించులాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రయాణంలో క్షేమము భద్రతను అనుగ్రహించండి తండ్రి. విద్యార్థులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి తెలివిని జ్ఞానం ఇచ్చి ప్రభా వారు చక్కగా ఉన్నత స్థితికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఎవరెవరైతే కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. భయంకరమైన పరిస్థితులు తండ్రి, ఎంతోమంది తండ్రి ఎంతో మరి ఇంకా సమయం లేదు, ఇంకా ఇవాళ చివరి రోజు మరి అప్పులు తీర్చడానికి, ఇవాళ చివరి రోజు మరి ఏదైనా ఇన్సూరెన్స్ కట్టడానికి, ఇవాళ చివరి రోజు మేము చేయవలసిన మా ఫీజులు కట్టవలసి ఉండడానికి తండ్రి, అలాంటి ఎన్నో ఇబ్బందులలో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. అలాంటి బిడ్డలందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తగిన సహాయం తగిన సమయంలో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా. మరి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి. మరి నిరుద్యోగులకు అనేకమైన మార్గములను వారికి తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మీరు ఎంతో అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డను దీవించి వారిని దర్శించండి. వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను, లోపములను సవరించి ప్రభావాన్ని మరి వారికి చక్కటి సంతానం అనుగ్రహించి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు చేసినందుకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మేము నమ్ముతున్నాం తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి. అనేక మందినైనా అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తూ ఉంటారు మా ప్రభా. సర్జరీస్ గుండా, కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి, ఎవరెవరైతేనైనా మరి కుటుంబంలో సమస్యలతో మరి అశాంతితో జీవిస్తున్నారో, మనస్పర్ధలతో జీవిస్తున్నారో అలాంటి బిడ్డలను మీరు దీవించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభానైనా. యుద్ధ వాతావరణం ఉన్నటువంటి ఇజ్రాయెల్ను మరి యుక్రెయిన్, రష్యా ఆ ప్రాంతాలను ఇంకా ఎక్కడెక్కడైతేనైనా యుద్ధ వాతావరణం ఉన్నది అక్కడంతా కూడా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి నైనా, ప్రతి ఒక్కరిని దీవించండి దేవా. ప్రభా సమాధానం అనుగ్రహించండి దేవా. మా తండ్రి దేవా, మరి యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి. అందరూ కూడా నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, దేశమంతటా కూడా సమాధానం అనుగ్రహించండి. క్రైస్తవులపైన జరుగుతున్నటువంటి అనేకమైన హింసాకాండను ప్రభా దయ ఉంచి ఆపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకందరికి కూడా కావాల్సిన ధైర్యం అనుగ్రహించి ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, నీ చిత్తంలో మేము నిలబడగలిగే కృపను మాకు దయచేయండి. నీ చిత్తం తెలుసుకొని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారి సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులిచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.